నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఈ పేదగా చేతుకుడు ఏమన్నాడు? అవును ప్రభువా నీకే తెలుసు అన్నాడుగా. అప్పుడు నేను కూడా చెప్పాలి. అవును ప్రభువా నేను నిజంగా చెప్పాను ప్రభు, నేను కూడా చెప్పగలగాలి. వాక్యం ఉన్నది చెప్పావా? అవును ప్రభువా నేను చెప్తున్నాను. ఓహో! ఇప్పుడు ఎవరు తీర్చాలి? ఆళ్ళకి తీర్చాలన్నమాట. అప్పుడు తీరుతాడు. ముందు నన్ను అడుగుతాడు లెక్క. ఆ తర్వాత నా వెనకున్న సంఘాన్ని అడుగుతాడు. నువ్వు చెప్పావా? నిన్ను మేపమన్నావు. చెప్పేస్తున్నావు ఆశీర్వాదం, ఆశీర్వాదం అని చెప్పి మేపేసావు కదండీ. వాళ్ళకి తవుడు కదండీ, ఎరువు మొత్తం పోసేసావు బాగానే ఉంది. మరి కాసావా? తోడేళ్ళ నుంచి నువ్వు కాపాడావా? అంటే తోడేళ్ళేంటి చెప్పండి? క్రూరమైన తోడేళ్ళు ఏం చేస్తారు వీళ్ళు? సంఘాలకు చొరబడి ఇది వాకింగ్ కాదు, అది వాకింగ్ కాదని మీరు తోడేస్తారు కదా! వాళ్ళు మింగేస్తారు కాబట్టి వాళ్ళ నుంచి నువ్వు కాచి కాపాడావా? సంరక్షించావా? కాసావా? దానికి సంబంధించిన వాక్యాలు నువ్వు ఎప్పుడైనా చెప్పావా? అడుగుతాడు దేవుడు. నేను చెప్పాను ప్రభువా రైట్. నువ్వు పక్కకు రా. మీరు వినలేదా? అప్పుడు దొరుకు పడుద్దనమాట ఆళ్ళకి. నేను చెప్పింది కరెక్ట్ అయితే ప్రభువా నిన్ను ప్రేమించుతున్నాను నేను చెప్పుకుంటా. తప్పించుకుంటా. కానీ వినపోతే ఏమవుద్ది? అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. అందుకని దేవుడు ముందు మేపమన్నాడు, రెండోది కాయమన్నాడు. ఎంతసేపు మేపుతున్నారే కానీ కాయలే మేపారండి, బాగా మేపారు. మీరు కాయట్లు ఏమవుద్ది చెప్పండి? ఎలుగుబంటి అలా వచ్చి తీసుకెళ్ళిపోద్ది, చిరతపుల్లు అలా వచ్చి తీసుకెళ్ళిపోద్ది. అంతేనంటారా? తోడేలు అలా వచ్చి తీసుకెళ్ళిపోద్దా? చివరికి తోడేలు కూడా ఏమైపోద్ది? ఈ గొర్రెను అలా మేక పెట్టుకొని వెళ్ళిపోద్ది. హైనా వచ్చి ఏమవుద్ది? పట్టుకొని తీసుకెళ్ళిపోద్ది. కాయాలి. సంఘములోటువంటి గొర్రెలు ఎటు వెళ్ళిపోకుండా ఏం చేయాలి? కాయాలి. దానికి తగినటువంటి వాక్యము చూపించాలి. సత్యవాక్యం చూపించి, ఇదిగో అబద్ధ బోధకులు వస్తున్నారు, దురద చెవులు కలిగిన వారు వస్తున్నారు, ఇది సత్యమని చెప్తారు, ఆత్మ అంటారు, పాటలు అంటారు, ఎగడం అంటారు, కేకలు అంటారు, ఇదిగో మీరు ఆగాలి ఇక్కడ, ఈ తప్పుని నువ్వు ప్రకటించాలి, చెప్పాలి అని సంఘాలు ఎవరు చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియలేండి, అందుకే చెప్పట్లా. తెలితే చెప్పేవాళ్ళు కదా. ఎంతసేపు ఆశీర్వాదం. ఎస్, ఆశీర్వాదం కరెక్టే, కానీ ఇంకొకటి మర్చిపోయారుగా కదండి. మీకు కాయిన్ ఉందా? కాయిన్కి మీకు ఏముంటుంది? ఒక కాయిన్కి రెండు కోణాలు ఉంటాయి. ఒకటి బొమ్మ ఉంటుంది, అటువైపు అని చెప్పండి, ఒకటి ఉంటుంది. ఈ రెండు ఏం చెప్పండి టాలెంట్ హౌస్లో అటు ఇటు చూడితేనే ఒకేపు అరిగిపోతే పని చేయదు. తీసుకునే వాళ్ళకి ఇది వరకు చెప్పండి, అరిగిపోతే తీసుకుంటారా? ఇది వరకు తీసుకునే వాళ్ళు కాదు. కాబట్టి అది ఎంత ప్రాముఖ్యమైందో యువతలైపు కూడా అంత ప్రాముఖ్యమైంది. ఒక కాగితం ఉన్నా, ఒక నోటు ఉన్నా కూడా అవతలైపు కరెక్ట్గా ఉందండి, యువతలైపు కరెక్ట్ లేకపోతే ఒప్పుకోదు. రెండు వైపులా కరెక్ట్గా ఉండాలి. కాబట్టి భక్తి అనేది, విశ్వాస జీవితం అనేది దేవుని ఆశీర్వాదం ముఖ్యమే. తర్వాత చెప్పండి దేవుని పిల్లల్ని కాయడం ముఖ్యమే. మేపడం ముఖ్యమే. తర్వాత క్రూర మృగాల నుంచి కాయడం కూడా ముఖ్యమే. ఈ రెండు ముఖ్యమే. ఈ రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఇదొక్కడే చెప్పేస్తే దేవుడు వాళ్ళు కూడా తోలు తీస్తాడు. వాళ్ళు కూడా అర్థమైంది. ఎందుకంటే ఈయనే బాధ్యత. ఎందుకని నువ్వు చెప్పలేదు కాబట్టి నీకు 200 తీర్పు, వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి ఒక తీర్పు. వాళ్ళు నరకానికి వెళ్తాడు, ఈయన నరకానికి వెళ్తాడు. కాబట్టి రెండూ చెప్పాలి. ఆశీర్వాదం చెప్పాలి, అట్ ద సేమ్ టైము దీని బాధ్యత, దీని పర్యవసానం. అబ్బా మీరు బాగా చదవండి మంచి మార్కులు వస్తాయని చెప్పాలి, బాగా చదవకపోతే మీరు ఫెయిల్ అవుతారని కూడా చెప్పాలి. అయ్యా మీ ఈ లెక్క రాకపోతే మీకు 5